హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలండి. ఓకే, నేను ఈరోజు ఒక కర్రీ రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే శనగపప్పు ప్లస్ మామిడికాయ, ఇవి రెండు కలిపి కాంబినేషన్లో చేసుకునే కర్రీ చూపిస్తానండి. చాలామంది చేసే ఉంటారు, కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఏం లేదు, మనం ముందుగా శనగపప్పుని నానబెట్టుకోవాలండి. అప్పుడే అది టేస్ట్ తొందరగా ఉడికిపోతుంది. లేకపోతే శనగపప్పు కదా, చాలా టైం పడుతుంది కుక్కర్లో వేసినా కూడా. అందుకే నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందని నానబెట్టుకోవాలండి. నాన మంచి కడగాలండి. ఫస్ట్ దాన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాతనే మనం నానబెట్టుకోవాలి. నానబెట్టేసిన తర్వాత కడుగుతా అంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఇదైపోతాయి కాబట్టి, వాటర్తో పాటు వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్టే కడిగేసి శుభ్రంగా దాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఓకేనా? తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక మూత పెట్టేసుకోవాలండి. దానిపైన పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కర్రీ కోసం ఏంటంటే మనం ముందుగా, నేను చెప్పాను కదా కుక్కర్లో చేస్తానని. కుక్కర్లో చేస్తేనే కొంచెం తొందర అవుతుందండి, లేదంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. మన గిన్నెలో అంటే తొందర ఉడకదు కదా, అందుకని నేను కుక్కర్లోనే చేస్తున్నాను. ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఏమంటే మనం కొంచెం వెల్లుల్లి, తర్వాత మిరపకాయలు, తర్వాత శనగపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టుకున్నది చూపిస్తున్నాను. మామిడికాయ అని చెప్పాను కదా, మామిడికాయ పప్పు అండి. ఇది బాగుంటుంది టేస్ట్. ఇది ఎప్పుడు ఇలా చేయని వాళ్ళు నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి టేస్ట్. ఇది ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలండి తాలింపులో. తర్వాత మిరమే వేసుకోవాలి. ఇది కర్రీకి మిరమే బాగుంటుంది ఎక్కువ మట్టుకి. ఓకేనా? తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని మంచిగా దాన్ని వేయించుకోవాలండి నూనెలో, వెల్లుల్లిని. అది కొంచెం వేగడానికి ఒక నిమిషం కొంచెం టైం పడుతుంది కదా, వేయించుకోవాలి. అయినా తర్వాత ఇంకేంటంటే ఇందులో కరివేపాకు ఉంటే వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, తినేవాళ్ళు వేసుకోండి. నేను చెయ్యను, నేను వెయ్యనండి, తినరు కాబట్టి. ఓకేనా? తినేవాళ్ళు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అది వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేగిన తర్వాత అండి, తర్వాత కొంచెం ధనియాల పొడి, పసుపు వేస్తున్నాను చూడండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇది పసుపున్న ధనియాల పొడి వేసిన వెంటనే మనం వేరే ఐటమ్స్ వేయకూడదండి. ధనియాల పొడి, పసుపు వేసిన తర్వాత ఒక సెకండ్ అన్న దాన్ని వేయించుకోవాలి. వేయించుకుంటేనే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? తర్వాత తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, అది వేగిన తర్వాత అందులో మనం శనగపప్పు ఉంటుంది కదా నానబెట్టుకున్నది, అది వేసేసుకోవాలండి. శనగపప్పుని వేసుకొని అవే వాటర్ పోసుకోవాలి. మనం శనగపప్పును కడిగేసాము కదా ఫస్టే, నానబెట్టుకుంటాం కాబట్టి వాటర్ నానబెట్టుకునేటప్పుడే ఎక్కువ పోసుకోకండి, కొంచెం పప్పు మునిగేటట్టు పోసుకోండి. ఓకేనా? శనగపప్పు వేస్తున్నాను నేను. శనగపప్పు వేసిన తర్వాత వాటర్ అవి పోసేసుకున్నానండి నేను. మీరు కూడా అలానే చేసుకోండి. ఓకేనా? వాటర్ మనకు అర్థం కాకపోయినా అంత పెద్ద ఏం కాదండి. లేదంటే పప్పు కొంచెం మునిగేటట్టు పోసుకున్న, చూడండి నేను అవే వాటర్ పోస్తున్నాను. పప్పు కొంచెం మునిగేటట్టు మనం పోసుకోవాలండి, సరిపోతుంది. ఏం కొలత అంతే పోయాలి అట్లా ఏం ఉండదండి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు వాటరు. లేదంటే కొన్ని ఎక్కువ పోసుకున్న, పప్పు మునిగేటట్టు పోసుకున్న, పైన కొంచెం మనం అంటే అర్థమవుతుంది కదా మనకి, అలా కొన్ని ఎక్కువైనా ఏం కాదులేండి. ఓకేనా? పప్పు మునిగేటట్టు పోసుకోండి వాటరు. పోసుకున్న తర్వాత మళ్ళీ మనం దీనికి మూత పెట్టుకోవాలండి. మంచిగా కలిపేసేసుకోవాలి. నేను చూపించాను చూడండి అలాగా. నేను పప్పు మునిగేటట్టు కొన్ని పోసుకున్నాను, ఎందుకంటే మేము పొడిగా తింటాం కాబట్టి. ఆ పప్పుని మెత్తగా పొడిగా 2 రకాలుగా తినేవాళ్ళు ఉంటారు, అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందుకే చెప్తున్నాను ఇలా దీని గురించి. ఓకేనా? మెత్తగా తినేవాళ్ళైతే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదు పొడిగా తినేవాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకోకూడదు కదా, మళ్ళీ మెత్తగా అయిపోతుంది, అందుకే చెప్తున్నాను. తర్వాత
కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం ఇది చెప్తున్నా మెత్తగా ఉంటే మనం విజిల్స్ ఎక్కువ వచ్చినాయి కదండి. లేదు పొడి పొడిగా కావాలంటే విజిల్ మాత్రం ఉంటవి కదా, అవి ఎక్కువ వస్తే పప్పు మెత్తగా అయిపోతుంది. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నా, ఓకేనా. తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేశాను కదా, అంతలోపట నేను ఏం చేస్తున్నానంటే మామిడికాయ అన్నాను కదా, ఆ మామిడికాయను పొట్టు తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పొట్టుతోటి వేసుకోకూడదండి, పొట్టు తీసేసి వేసుకోవాలి. అంటే నేను అన్నాను కదా, విజిల్లో వచ్చిన తర్వాత అది చల్లారిన తర్వాత మనం అందులో ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, ఈ మామిడికాయను కూడా మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. అంటే కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని పులుపు తక్కువ ఉంటుంది, కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి మామిడికాయను, ఓకేనా. బాగా పుల్లగా ఉంటే తిన్నదాన్ని బట్టే వేసుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకునే ఏం కాదు, కొంచెం మందికి పులుపు ఇష్టం ఉండదు, అందుకని పుల్లగా బాగా ఉందనుకోండి మామిడికాయ కొంచెం తక్కువ వేసుకోండి, సరేనా. తర్వాత నేను కుక్కర్ మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి. మంచిగా ఉడికిపోయిందండి పప్పు, ఉడికిపోయింది. తర్వాత అందులోకి నేను చూపిస్తున్నాను చూడండి, మెత్తగా అంటే బాగా మెత్తగా కాదు, మేము పొడి పొడిగానే తింటామని చెప్పాను కదా, కాకపోతే ఆ రోజు ఏంటంటే కొంచెం మెత్తగానే అయిపోయిందండి. ఎందుకంటే నేను కొంచెం నానబెట్టడం ఎక్కువసేపు అయింది, ఇంకా వేరే పని ఉంటే ఇది చేసేసరికి లేట్ అయింది, కర్రీ చేసేసరికి, అందుకని కొంచెం మెత్తగా అయింది కర్రీ. ఇప్పుడు బాగానే ఉందండి, కానీ తర్వాత మెత్తగా అయిపోయింది. మళ్ళీ మనం ఇవి వేసుకోవాలి కదా, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కర్రీకి సరిపోయినట్టుగా కారం మిరము వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి దీనికి సరిపడా. తర్వాత మిరము, సాల్టు, ఇంకేంటంటే మామిడికాయ ముక్కలు వేసాను కదా, తినే వాళ్ళైతే కొంచెం షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే తినని వాళ్ళు మీ ఇష్టం, వేసుకోకండి, మేము తింటాం కాబట్టి నేను షుగర్ కూడా వేస్తాను. నేను మిరం వేస్తాను అన్నాను కదా, ఫస్ట్ మిరం వేయలేదండి, చెప్పాను అంతే. సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ మనం తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైనా పడుతుందండి, ఏం కాదు. తర్వాత మిరం వేసుకోవాలి, మిరం కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి, అంటే స్పైసీగా తినే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎందుకంటే పులుపు కదా, మిరం వేసుకోవాలి. తర్వాత కొంచెం మనం ఇష్టంగా తింటే షుగర్ వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకొని వీటన్నింటిని మంచిగా కలిపేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మనం ఏం చేయాలంటే శనగపప్పు ఫస్ట్ వేసుకున్నప్పుడే ఎక్కువ విజిల్ ఎక్కువ ఉడకబెట్టుకోవాలండి. ఈ మామిడికాయలు ముక్కలు వేసి ఇవన్నీ వేసిన తర్వాత బాగా విజిల్ వచ్చినాయి అనుకోండి, మామిడికాయ ముక్కలు మొత్తం పేస్ట్ లెక్క అయిపోతాయి. అందుకని తర్వాత మనం ఒక 2 విజిల్ ఒక్కటైనా సరిపోతుందండి, ఓకేనా. నేను అన్నీ వేసేసాను, ఉప్పు, మిరము, కొంచెం షుగరు, తర్వాత మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసి అలా నేను చూపిస్తున్నాను చూడండి, అలా కలిపేసుకొని దానికి కొన్ని వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది, నానబెట్టింది ఆల్రెడీ ఉడికింది కాబట్టి. ఎక్కువ వచ్చినాయి అనుకోండి మెత్తగా తినే వాళ్ళకు ఏమనిపించదు పప్పు, కానీ పొడి పొడి తినే వాళ్ళకు నచ్చదండి, ఎందుకంటే రకరకాలుగా తింటారు కాబట్టి చెప్తున్నాను అంతే, ఓకేనా. నేను ఒక విజిల్ ఎక్కువ వచ్చేసరికి అది మెత్తగా అయిపోయింది కర్రీ. తర్వాత మీకే అర్థమైతే చూస్తారు కదా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 చాలండి, 1, 2 సరిపోతాయి, ఇంకెక్కువ వద్దు పొడి పొడి కావాలనుకుంటే. లేకపోతే కొంచెం నేను చూపిస్తున్నాను చూసారు, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి, మెత్తగా అయిపోయింది కర్రీ. కొంచెం అయినా టేస్ట్ బాగానే ఉందిలేండి, కాకపోతే కొంచెం మెత్తగా అయిపోయింది. అంటే మనకు నచ్చినట్టు చేసుకుంటేనే కదా అండి మనకు తినాలనిపిస్తుంది, అవునా కాదా. మెత్తగా తినే వాళ్ళకు ఇలా నచ్చదు, పొడి పొడిగా, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు, అంతేనా. మనకు నచ్చినట్టు మనం తింటాం, వేరే వాళ్ళకి అనిపిస్తుంది ఎలా ఉంటుందని, కానీ ఎవరిష్టం వాళ్ళు, అంతేనా కాదా. ఓకే అండి, పప్పు మొత్తం అయిపోయిన తర్వాత నేను చిన్న గిన్నెలో పెట్టేసుకొని నేనే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఒక కర్రీ పెట్టుకొని, సారీ అండి చిన్న కర్రీ కాదండి, ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను, కర్రీ పెట్టుకున్నాను, తర్వాత అన్నం పెట్టేసుకుంటున్నాను తర్వాత చూడండి బాగుంది కదా కర్రీ, టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత ఇది మనం చపాతీలోకైనా తినొచ్చండి,
బాగుంటుంది టేస్ట్. చపాతీకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. ఎప్పుడు ఇలా చేయని వాళ్ళైతే ఒకసారి నేను చూపించినట్టుగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇంతసేపు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 కృతజ్ఞతలు అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎక్కువ చూడాలి, ఎక్కువ వ్యూస్ రావాలని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలండి. మీరు సపోర్ట్ ఉంటేనే మాకు ఏదైనా హ్యాపీగా అనిపిస్తుంది, చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? చూసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అండి. నేనే కలిపేసుకుంటున్నాను అన్నాము, చూపిస్తున్నాను చూడండి. బాగుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు చేసుకుని వాళ్ళు ఇలా శనగపప్పుతో ఒకసారి ట్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూపిస్తున్నాను కర్రీని మీకు, చూడండి. బాగుంది కదా? బాగుంటుందండి టేస్ట్. ఓకే మరి, బాయ్. బాగుంది కదా చూడడానికి? దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వీడియో ఇంతసేపు చూసిన వాళ్ళందరికీ. ఇలానే చూడండి నా వీడియోస్ని. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.